హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నమస్తే అండి, వెల్కమ్ టు రియల్ లైఫ్ టాక్స్. ఈవేళ మీకు మంచి రెసిపీ చూపిస్తానండి కాకరకాయతో. అదేనండి, కాకరకాయ ఫ్రై. కాకపోతే మనం కాకరకాయ ఫ్రై మామూలుగా చేసేసుకుంటాం కదా, కొంచెం ఉల్లిపాయలు వేసి వేయించేసుకుంటాం కదా. కాకు ఇది అలా కాకుండా కొంచెం కూరకారం లోపల స్టఫ్ చేసుకొని మనం కాకరకాయ అనేది ఫ్రై చేసుకుంటాము ఈ రెసిపీలో. ఈ కాకరకాయ అనేది మనం వారానికి ఒకసారి యాడ్ చేసుకోవడం మన లైఫ్ స్టైల్లో అనేది ఒక భాగంగా చేసుకోవాలండి. ఎందుకంటే కాకరకాయల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. విటమిన్ ఏ, సి, ఐరన్ వంటి మంచి మంచి పోషకాలన్నీ కూడా ఐరన్ వంటి మంచి పోషకాలన్నీ కూడా కాకరకాయలోనే ఉంటాయి. ఇగోండి, మనం ముందు మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా చిన్న చిన్న కాకరకాయలు అయితే ఈ స్టఫ్డ్ ఫ్రైకి చాలా బాగుంటుందండి. ఇగోండి, ఈ మాత్రం సైజు ఉన్నవి తీసుకొని చక్కగా పైన ఉన్నదంతా కూడా మనం పీల్ చేసేసుకొని ఉప్పు కలుపుకున్న నీటిలో అనేది మనం వేసుకోవాలి. ఇగోండి, మొత్తం అన్నీని పీల్ చేసేసుకున్నాను, ఉప్పు కలిపిన నీటిలో వేసేసుకున్నాను. మనం ఉప్పు కలిపిన నీళ్ళలో వేయడం వల్ల ఆ చేదు అనేది తగ్గుతుంది. మనం పైన పీల్ కూడా చేసేసుకున్నాం కాబట్టి చేదు అనేది మ్యాక్సిమం పోతుంది. కాబట్టి ఇది పెద్ద చేదేం ఉండదు, మీరు చక్కగా చేసుకొని తినొచ్చు. ఇగోండి, లోపల చిన్న ఘాటు పెట్టి లోపల ఉన్న పిక్కలన్నీ కూడా మీరు బయటకు తీసేసుకొని మొత్తం కాకరకాయలన్నీ కూడా ఇలాగా కొంచెం ఘాటు పెట్టుకొని ఆ లోపల పిక్కలన్నీ తీసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. ఇగోండి, మొత్తం అన్నీ తీసేసుకున్నాం కదా, కాకరకాయ లోపల పిక్కలన్నీ కూడా చక్కగా తీసేసుకొని ఇప్పుడు ఆ కాకరకాయలన్నింటిలోనూ కొంచెం పసుపు అనేది వేసి దానికి తగినన్ని నీళ్ళు అనేది పోసుకొని మునిగేంత వరకు పోస్తే సరిపోద్దండి. ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు. కావలిస్తే మీరు కొంచెం ఎక్కువ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పసుపు నీళ్ళలో ఈ కాకరకాయలన్నీ, అది స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇది అయితే ఒక 5 నుంచి 6 నిమిషాల దాకా బాగా ఉడికితే కనుక కాకరకాయ అనేది మెత్తబడుతుంది. ఇదిగోండి, నైఫ్తో గుచ్చితే కనుక చక్కగా మెత్తగా దిగిపోయింది అంటే కాకరకాయ మనకి ఉడికిపోయినట్టేనండి. ఇదిగోండి, ఇలా చక్కగా ఈ స్టేజ్ వరకు ఉడకబెట్టుకోండి మీరు. ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకొని ఆ నీళ్ళన్నీ స్ట్రైన్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లో వేసేసుకోండి. ఇవి బాగా చల్లారబెట్టేసుకోవాలి. చల్లారబెట్టేసుకొని మీరు ఇప్పుడు కూరకారం తీసుకోండి. కూరకారం ఒక 4 చెంచాలు అయితే సరిపోద్ది, పెద్ద స్పూన్లతో అయితే. అందులో తగినంత ఉప్పు కూడా కలుపుకోవాలి. కూరకారం రెసిపీ అనేది నేను మీకు తర్వాత వీడియోలో అనేది చూపిస్తాను, మీకు ఎలా చేసుకోవాలన్నది. మీకు అందరికీ ఇళ్ళల్లో చేసుకుంటూ ఉంటారు కాబట్టి నేను ఈ రెసిపీ అనేది చూపించలేదు. ఇగోండి, ఉప్పు కూడా వేసాను. ఉప్పు కూడా వేసి చక్కగా కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇందాక మనం పసుపు నీళ్ళలో ఉడకబెట్టుకున్నాం కదండి కాకరకాయలు, ఆ కాకరకాయల్లో చక్కగా స్టఫ్ చేసేసుకోవాలి. దాని నిండా స్టఫ్ చేసేసుకోండి కాకరకాయల నిండా. ఇప్పుడు మొత్తం అలా కాకరకాయలన్నీ కూడా స్టఫ్ చేసేసుకోండి ఆ కూరకారం పెట్టి. ఇగోండి, అన్నీ స్టఫ్ చేసేసుకున్నాం కదా కాకరకాయలు. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా కోసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఒక 5-6 చెంచాల దాకా నూనె వేసుకోండి. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఈ కాకరకాయ ఫ్రైకి, కాబట్టి ఒక 5-6 చెంచాల దాకా నూనె వేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు అనేది వేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ స్టఫ్డ్ కాకరకాయలు అనేవి ఒకదానితో ఒకటి చక్కగా నెమ్మదిగా పేర్చుకోండి. కడాయి నిండా నెమ్మదిగా పేర్చుకోండి. కొంచెం ఉడికింది అంటే లోపల స్టఫ్ అనేది కొంచెం గట్టిపడి బయటికి రాకుండా ఉంటుంది కాకరకాయల్లో నుంచి. ఆ పైన భాగం ఒకటి తప్పించి అటు సైడు ఇటు సైడు కూడా మొత్తం ఆ పక్క ఈ పక్క మొత్తం కిందన కూడా బాగా వేయించుకోవాలన్నమాట ఈ కాకరకాయల్ని. ఇటుపక్క అటుపక్క తిప్పుకుంటూ చక్కగా వేయించుకోండి. ఇగోండి, ఒక్క 2 నిమిషాలు కానీ మూత పెట్టామంటే మనకి ఒకవైపు అంతా బాగా వేగుతుంది. ఇప్పుడు మనం మూత తీసి 2 నిమిషాలకు ఒకసారి చక్కగా అటు ఇటు కలుపుకుంటూ ఉన్నామంటే ఈ కాకరకాయలు అనేది చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయండి. ఈ కాకరకాయ అనేది మీ హెల్త్లో
చాలా బెనిఫిట్స్ తీసుకొస్తుందండి. కాబట్టి ఈ కాకరకాయ అనేది వారానికి ఒకసారైనా చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన ఇమ్యూనిటీని కూడా బాగా మెరుగుపరుస్తుంది. కాకరకాయని కనుక మనం తరచూ మనం మన డైలీ లైఫ్లో కనుక యాడ్ చేసుకుంటూ ఉంటే షుగర్ లెవెల్స్లో కూడా నియంత్రించడంలో కూడా ఈ కాకరకాయ అనేది బాగా ఉపయోగపడుతుందండి. అందుకే డయాబెటీస్ ఉన్నవారు తరచుగా కాకరకాయని వారి డైట్లో అనేది యాడ్ చేసుకోమని చెప్తూ ఉంటారు డైటీషియన్స్ బాగానే. నెక్స్ట్ ఇది డీటాక్సిఫైయింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుందండి. మన బాడీలో ఏమైనా సరే టాక్సిన్స్ ఏమైనా పెరిగిపోయి ఉంటే అది బయటికి తీసుకురావడంలో కాకరకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మిగిలిపోయింది కదండి, ఇందాక స్టఫ్ చేయగా మిగిలిపోయిన కూరకారం ఉంది కదా. ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత మిగిలిన కూరకారం కూడా ఇందులో వేసేసి ఒకసారి చక్కగా అటు ఇటు కలిపేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా పైన చక్కగా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసేసి అందులో వేసేసుకొని ఒక్కసారి అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం అనేది మనం వేయించుకున్నాము అంటే మన కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇదిగోండి, చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో మన కాకరకాయ అనేది. ఇది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళకి పెట్టండి, చక్కగా తింటారండి. చేదు అనేదే ఉండదు. మనం పైన పీల్ చేసేస్తాము, కొంచెం ఉప్పు నీటిలో వేసుకుంటాం కాబట్టి చేదు అనేది అస్సలు ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇది కడుపులో ఏమైనా సమస్యలు అంటే జీర్ణక్రియ సరిగ్గా లేని వాళ్ళకి కూడా ఇది కాకరకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాకరకాయ అంటే చాలామంది చేదు అని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేసుకొని తినండి, గ్యారెంటీగా నచ్చుతుంది. ప్లస్ విటమిన్స్ అందుతాయి, మనకి అన్నీ అందుతాయి. మన బాడీకి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కనుక ఈ కాకరకాయ అనేది మీ డైట్లో యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్.